నమస్కారం ఛానల్ 9 న్యూస్ కు స్వాగతం. నా పేరు శ్రావణి. ముందుగా హెడ్లైన్స్. అధిష్టానం ఆదేశిస్తే పోటీకి రెడీ కోటంరెడ్డి సాయి వైష్ణవి. కూటమిపై సిపిఎం సిపిఐ నేతల నిప్పులు. జెండా వీధిని ముక్కలు చేస్తే ఊరుకో సమీర్ ఖాన్. వర్చువల్ మహానాడుపై మంత్రి నారాయణ సమీక్ష. అంతర్జాతీయ వేదికపై నాయుడుపేట వాసికి అరుదైన గౌరవం. వర్చువల్ మహానాడును ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేయాలని సిటీ టీడీపీ నేతలకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ దిశానిర్దేశం చేశారు. క్లస్టర్ల వారీగా నిర్వహించే మహానాడులో పాల్గొనే క్యాడర్కు ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని సూచించారు. నెల్లూరు ప్రతిష్టను ఇనుమడింపచేసేలా ఏర్పాట్లు చేయాలని పిలుపునిచ్చారు. నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీలోని క్యాంపు కార్యాలయంలో శనివారం సాయంత్రం పార్టీ నాయకులతో మంత్రి నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్చువల్ మహానాడు నిర్వహణపై సిటీ టీడీపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. వర్చువల్ మహానాడును ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేయాలని సిటీ టీడీపీ నేతలకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ దిశానిర్దేశం చేశారు. క్లస్టర్ల వారీగా నిర్వహించే మహానాడులో పాల్గొనే క్యాడర్కు ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని సూచించారు. నెల్లూరు ప్రతిష్టను ఇనుమడింపచేసేలా ఏర్పాట్లు చేయాలని పిలుపునిచ్చారు. నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీలోని క్యాంపు కార్యాలయంలో శనివారం సాయంత్రం పార్టీ నాయకులతో మంత్రి నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్చువల్ మహానాడు నిర్వహణపై సిటీ టీడీపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. తిరుపతి జిల్లా నాయుడుపేటకు చెందిన తిరుపతి జిల్లా ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు గూడూరు కిషోర్ కు అరుదైన గౌరవం దక్కింది. గూడూరు వెంకటశేషయ్య సుజాతమ్మల ప్రథమ కుమారుడు గూడూరు కిషోర్ కుమార్ సామాజిక సేవలు గుర్తించి ఆసియా ఇంటర్నేషనల్ కల్చరల్ అకాడమీ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. తమిళనాడు రాష్ట్రం పుదుచ్చేరిలోని అంతర్జాతీయ వేదికపై అన్నామలై ఇంటర్నేషనల్లో నిర్వహించిన ఆసియా ఇంటర్నేషనల్ కల్చరల్ అకాడమీ యూనివర్సిటీ శనివారం ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేసింది. తిరుపతి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా ఆయన అందించిన సామాజిక సేవలు గణనీయమని, ప్రతిభా సేవలను అంతర్జాతీయంగా గుర్తిస్తూ ఆసియా ఇంటర్నేషనల్ కల్చరల్ అకాడమీ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసినట్లు తెలిపింది. కిషోర్ కుమార్ శుభాశయ వార్తకర్ శుభాకాంక్షలు శుభకామనలు. డాక్టర్ గూడూరు కిషోర్ కుమార్ సార్, కంగ్రాచులేషన్ అండ్ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. ఆర్ பத்ரிநாத் ப்ளீஸ் கம் சார். டாக்டர் பத்ரிநாத் ஸ்டார்டிங்ல வாங்கும்போது எல்லாரும் இருந்தீங்க, கடைசியில வாங்கும்போது பாவம் அவர் மட்டும்தான் இருப்பாங்க. எல்லாரும் ஒரு டீ சாப்பிட்டு அப்படியே கைத்தட்டல் உங்களை கைத்தட்டல் ப்ளீஸ் நோடி பாருங்க. நான் என்ன சொன்னேன், போட்டோ எடுக்கும்போது நீங்க நம்ம விஐபிக்கே நீங்க விட மாட்டீங்க. ப்ளீஸ் 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 சார். ಯಾರು ನಗಲ್ವೋ ಅವರೆಲ್ಲ GST ಹಾಕ್ತೀವಿ ನಾವು. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు ఆంధ్రప్రదేశ్ 10th ఫలితాల్లో రికార్డులను తిరగరాస్తూ మరే విద్యా సంస్థ అందుకోలేని ఎత్తులో విజయకేతనం ఎగురవేసింది నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు. 600 మార్కులకి 598 మార్కులతో కేతాన్ అగ్రస్థానంలో నిలవగా 596 మార్కులతో సాయి అక్షితారెడ్డి, నవ్యలోహిత రెడ్డి 595 మార్కులతో సిహెచ్ ఆశ్రయ్ రాష్ట్ర స్థాయిలో అద్భుత ఫలితాలను నమోదు చేశారు. అంతేకాకుండా 590+ మార్కులతో 25 మంది, 580+ మార్కులతో 80 మంది, 570+ మార్కులతో 141 మంది, 550+ మార్కులతో 223 మంది విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. 100% పాస్ పర్సెంటేజ్ తో 544 బ్రాంచ్ యావరేజ్ తో మరే ఇతర విద్యా సంస్థలకి సాధ్యం కాని స్థాయిలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, స్కూల్లో ఉన్న ప్రతి విద్యార్థిని టాపర్ గా తీర్చిదిద్దుతూ నారాయణకు పోటీ నారాయణే అని మరోసారి నిరూపించింది నారాయణ నెల్లూరు. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పాలిటిక్స్ లో సరికొత్త సంచలనం మొదలైంది. రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వారసురాలిగా ఆయన కుమార్తె కోటంరెడ్డి సాయి వైష్ణవి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? నెల్లూరులో ఆమె అత్యవసరంగా విలేకరుల సమావేశం నిర్వహించడం వెనుక అసలు కారణాలేంటి? 2029 సార్వత్రిక ఎన్నికల్లో ఆమె రూరల్ బరిలో నిలవబోతున్నారంటూ వస్తున్న వార్తల్లో నిజమెంత? అసలు కోటంరెడ్డి కుటుంబంలో విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం ఎంత?
ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకునేందుకు నెల్లూరు నుంచి మా ప్రతినిధి ప్రేమ్ కోటంరెడ్డి సాయి వైష్ణవితో ఫేస్ టు ఫేస్. నెల్లూరు రూరల్లో ఎమ్మెల్యే కోటంరెడ్డి సీతారెడ్డి కుమార్తె ఇవాళ సాయి వైష్ణవి విలేకరుల సమావేశం నిర్వహించారు. దీనికి ప్రధాన కారణం ఏంటి అన్న విషయాన్ని కూడా ఆవిడ అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి మేడం, ఇవాళ మీరు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు, దీనికి ప్రధాన కారణం ఏంటి? ప్రధాన కారణం అంటూ ఏం లేదండి. ఈరోజు మహానాడు జరగబోతుంది. రాష్ట్రంలో లోకేష్ గారిని జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించబడ్డారు. ఈ రెండు పరిణామాలకు కూడా మనం మహానాడిని సక్సెస్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, నెల్లూరు రూరల్లో ఏం చేశాము, స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి కాబట్టి బలంగా మనం పనిచేయాలని చెప్పి కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా ఒక పిలుపునివ్వాలి అని చెప్పేసి మా ముఖ్య ఉద్దేశం కూడా. మీ కుటుంబంలో కొన్ని విభేదాలు ఉన్నాయి, దానివల్ల మీరు ఇప్పుడు బయటకు వచ్చారని చెప్పేసి కూడా కొంత ఆరోపణలు వినిపిస్తున్నాయి మేడం, దానికి మీ స్పందన? మీరు క్వశ్చన్ అడగంగానే విభేదాలంగానే నా మొహంలో నేను ఒకసారి ఒక నిమిషానికి ఆశ్చర్యంలో లోనయ్యాను. చూసారో వాళ్ళు గమనించారో లేదో, నేను నిజంగా చెప్తున్నానండి, మా కుటుంబంలో ఎటువంటి విభేదాలు లేవు. అసలు ఆ థాట్ ఆలోచన ఎక్కడ వచ్చిందో కూడా లేదు. అది కంప్లీట్ బేస్లెస్, అదైతే నిజం కాదండి. మా అందరికీ కూడా, అది బాబాయ్కైనా నాకైనా ఎవరికైనా ఇంకోరికైనా, మా అందరికీ కూడా మా నాన్న ఏం చెప్తేనే మేము అదే ఫాలో అవుతాము. ఒకవేళ నన్ను అడిగితే నేనేం కోరుకుంటున్నాను అడిగితే ఖచ్చితంగా మా బాబాయ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే కావాలని కోరుకుంటాను. అది నిర్ణయించాల్సింది పార్టీ పెద్దలు కదండి, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. నేను ఇప్పుడు దాని గురించి కమెంట్ చేయడం అవన్నీ కూడా నేను చేయదలుచుకోలేదు. 2029 ఎన్నికల నుంచి రూరల్గా మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. పార్టీ కోసం, పార్టీ నాయకత్వాన్ని ఈరోజు లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. ఇవన్నీ కూడా ఇంకా గ్రౌండ్లో విస్తృతంగా తీసుకెళ్లేందుకు పనిచేయడానికి మేమందరం కూడా సిద్ధమే. ఎవరు పోటీ చేయాలనేది నిర్ణయించేది పార్టీ పెద్దలు. మనం కమెంట్ చేయొద్దు అని నేను బిలీవ్ చేసుకుంటాను దాని మీద. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే నెల్లూరు రోడ్ నుంచి కూడా పార్టీ బలోపేతం కోసం కూడా తను విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినట్టు కూడా సాయి వైష్ణవి తెలిపినటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో ప్రేమ్, నెల్లూరు నుంచి. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో వార్డుల పునర్విభజన వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ముస్లిం మైనార్టీలను టార్గెట్ చేస్తూ చారిత్రాత్మక జెండా వీధిని విభజించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వైసీపీ మైనార్టీ నాయకుడు సామీర్ ఖాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేషన్ అధికారులకు వినతి పత్రం అందజేసిన ఆయన, కూటమి ప్రభుత్వానికి ముస్లింలపై నిజంగానే ప్రేమ ఉంటే నెల్లూరు మేయర్ స్థానాన్ని ముస్లింలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. పాత 2011 జనాభా లెక్కల ప్రకారం కాకుండా ప్రస్తుత 2026 అంచనాల ప్రకారమే డీలిమిటేషన్ చేపట్టాలని, లేని పక్షంలో న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. నెల్లూరు జిల్లా ప్రజలందరికీ నమస్కారం. మన ముస్లిం సోదరులకి అస్సలాం అలైకుం. ఈరోజు 24వ తేదీ, అంటే ఏదైతే డీలిమిటేషన్ చేస్తున్నారో వార్డులది ఈరోజు ప్రక్రియ ఆదివారం, బహుశా కమిషనర్ గారు ఆదివారం మర్చిపోయినట్టున్నారు. ఆదివారం ఇజ్ హాలిడే అయితే కూడా మనం ఫోన్ చేసి కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మా వార్డులకి, మా ముస్లిం సోదరులకి, మా ముసల్మాన్ సోదరులకి ఇబ్బంది అవుతుందబ్బా, మాకు న్యాయం చేయండి అనేసి అడగడానికి మనం రిక్వెస్ట్ చేసుకునే పరిస్థితి ఉంది. ఆదివారం అనేది కూడా చూడలే. 24వ తారీఖు స్వీకరణ అని చేశారు. అది ఎట్లా చేశారో ఏందో, ఒక రోజైనా లేకపోతే 4 రోజులైనా టైం ఇచ్చుంటే బాగుండేది. బహుశా ఈలే. ఈరోజు జెండా విధి అనే ప్రాంతం, ఈ ప్రాంతం ముసల్మాన్ల సోదరు గుండెకాయ. ఇటువంటి ప్రాంతానికి నాలుగు మూలాల్లాగా విభజించే పరిస్థితి. మర్కజ్ మస్జిద్ అనేది మాది సాకల వీధిలో కలిపారు, లీలామాల్ థియేటర్ పక్కన పెట్టుండారు. అదే విధంగా మాది ఏదైతే జెండా వీధి ఆంధ్ర బ్యాంక్ సొందుందో అక్కడి నుంచి తీసుకుపోయి కుక్కల గుంటలో కలుపుండారు. ఇటు పక్క చూస్తే మా హాల్తాలి మసీద్ ని తీసుకుపోయి అటు పక్క వచ్చేసి షాడో గారి వార్డులో కలుపున్నారు. ఆయన వాడు మాత్రం మానలే. ఎవరైతే ఈ షాడో కోసం చేస్తున్నారో, మేయర్ కావాలని, ఆయన మాత్రం అంది మారలే. మమ్మల్ని మాత్రం పొడి చేస్తున్నారు. ముసల్మాన్ల మీద ఎందుకు ఇంత కక్ష? ఈరోజు మేము అందరం కలిసి 43వ వార్డు నుంచి ఇక్కడ అందరూ కలిసి మేము రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారికి అడిగితే ఏప్రిల్ సెన్సెస్ ప్రకారంగా చేశారయ్యా అంటే 2011 అంట. 2011లో చేశారంట. ఆ సెన్సెస్ ప్రకారం ఎందుకు చేయాలి? 2026 సెన్సెక్స్ నడుస్తుంది కదా, దాని ప్రకారంగా చేయండి. 2011కి 2026 సెన్సెస్ కి ఎన్ని ఇయర్స్ డిఫరెన్స్ ఉన్నాయి? అంటే గవర్నమెంట్ ఇచ్చిందంటే, గవర్నమెంట్ ఇచ్చింది ఏంది సార్?
సెన్సెక్స్ అప్పుడు జనాభా ఎంతమంది ఉన్నారు, అప్పుడు బిట్ 1 ఎట్టుండింది, బిట్ 2 ఎట్టుండింది, చిల్డ్రన్స్ పార్క్ అటుపక్క ఫేస్ 1 కాలేదు, ఇటుపక్క జెండా వీధిది ఫేస్ 1 కాలేదు, మన్మసూది నగర్ క్రియేట్ అవ్వలేదు. మన వార్డులో 43లో ఇండిపెండెంట్ హౌస్లు 3 ఫ్లోర్లు కట్టుకొని ఉండవు, దానిది కూడా మీరు సెన్సెస్ చూసుకోలేదు. అసలు ఎట్టా చేశారు ఇది బైఫ్రికేషన్? ఏ విధంగా చేశారు అంటే ఈ ముసల్మాన్లకి వెన్నుపోటు పొడవడానికి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తా ఉండేది. ఒక్క షాడో కోసం మొత్తం అన్ని బర్బాద్ చేస్తారా? వాళ్ళు నేను రూరల్ ఎమ్మెల్యే గారికి అడుగుతున్నా, నేను మంత్రి నారాయణ గారికి అడుగుతున్నా, ఇప్పుడుండే వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారికి అడుగుతున్నా, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కూడా అడుగుతున్నా, సార్ మీ అందరికీ ముసల్మాన్ల మీద చిత్తశుద్ధి ఉంటే మేయర్ సీట్ ఇవ్వండి అబ్బా. మా మీద మీకు ప్రేమ ఉంటే మేయర్ సీట్ ఇండి. ముసల్మాన్ల మీద 1,30,000 5,000 ఓట్లుంటే మేయర్ సీట్ ఇవ్వండి, మేయర్ సీట్ ఇవ్వండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే తెలుగుదేశం పార్టీకి ముసల్మాన్లకి తెలుగుదేశం సైకిల్ గుర్తు మీద మేయర్ సీటు కార్పొరేటర్ సీట్లు ఎన్ని ఇస్తారో ఫస్టే మీరు చెప్పి ముసల్మాన్లకి మేయర్ ఇవ్వండి. మీకు అంత ప్రేమ ఉంటే ఈరోజు జెండా వీధిని మీరు టార్గెట్ చేస్తారా? జెండా వీధి అంటే ముసల్మాన్, ముసల్మాన్ అంటే జెండా వీధి. ఈ జెండా వీధి అనేది మాది, దాన్ని మేము విభజించడానికి ఊరుకోము. జెండా వీధి కోసం ఇక్కడ ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరూ పోరాడతాం. కలిసిమెలిసి ఉండే వాడది, కుటుంబాలు ఉండే వాడది. ఆ జెండా వీధి కోసం అంటిల్ మై లాస్ట్ బ్రీత్ దాకా మేము పోరాడతాం అని చెప్పి, అదే విధంగా ఈ రోజు మా హక్కుల కోసం ఇప్పుడే చీల్స్తున్నారు. ఈ సెన్సెక్స్ 2026 ప్రకారంగా చేయండి. చేస్తే ఎవరు ఏ కులం, ఎస్సీ ఎస్టీ సోదరులు, అదే బీసీ సోదరులు, ప్రతి ఒక్కరు ఎవరెవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి హక్కులు కలుగుతుంది, ప్రతి ఒక్కరికి హక్కులు కలుగుతుంది. ఈరోజు మనల్ని స్పెసిఫిక్ గా ముసల్మాన్లకే టార్గెట్ చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పుకుంటూ, మీకు చిత్తశుద్ధి ఉంటే, మా మీద ప్రేమ ఉంటే మేయర్ సీట్ ఇవ్వండి. ఏమవుతుంది? దమ్ము లేదు కదా, మళ్ళీ ఎందుకు మమ్మల్ని విభజిస్తున్నారు? ఇది మంచి పద్ధతి కాదు. దీని మీద మా పోరాటం ఉంటుంది. పోరాటం ఏ లెవెల్గా ముసల్మాన్లది నెల్లూరులో ఉంటుంది అన్నదే మీకే విజ్ఞప్తికి వదులుతున్నాం. అన్ని పార్టీస్తో కూడా సమావేశం అవుతాం. ముసల్మాన్లకి మీరు వెన్నుపోటు పుడుస్తున్నాం అని చెప్తున్నాం. ఖచ్చితంగా పోరాటం అయితే జారీ ఉంటది. దీని మీద మనం కోర్టుకు కూడా పోతాం. 2011 సెన్సెక్స్ పాత జనాభా లెక్కలం కాదు, 2026 ప్రకారంగా మీరు సెన్సెక్స్ మీదకి మీరు డీలిమిటేషన్ చేయాలనేసి మేము రిప్రజెంట్ ఇచ్చాం. ఖచ్చితంగా మేము దాని మీద పోరాడతాం, కోర్టుకు కూడా పోతాం అని చెప్పేసి, అదే విధంగా మా ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి, కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి కూడా, అదే విధంగా మా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అన్న, మా మాజీ ముఖ్యమంత్రి జగన్ అన్న దగ్గర, మాజీ మంత్రి వర్యులు అనిల్ దగ్గర, అనిల్ కుమార్ యాదవ్ దగ్గర, ప్రతి ఒక్క నాయకులు గతంలో కార్పొరేషన్ చేసిన వాళ్ళందరి దగ్గర తీసుకోపోయేసి మమ్మ హక్కులు మా మైనార్టీలు రాజకీయంగా అభివృద్ధి చెందకుండా ఈ చేస్తున్న కుట్రలు 80-100 సంవత్సరాల నుండి సామూహికంగా కలిసి ఉంటున్న దళిత వాడలు, గిరిజన కాలనీలు, ముస్లిం మైనార్టీ ప్రాంతాలను కూటమి పార్టీల కార్యకర్తల ప్రయోజనాల కోసం 4-5 ముక్కలుగా చేశారని సిపిఎం మరియు సిపిఐ నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థ డిప్యూటీ సిటీ ప్లానర్ రఘునందన్ కి వామపక్ష నాయకులు అభ్యంతరాల వినతి పత్రాన్ని అందజేశారు. వార్డుల సరిహద్దుల ప్రకటనలో ప్రజలకు అర్థమయ్యే భాష కాకుండా రెవెన్యూ సిబ్బందికే తెలియని సర్వే నంబర్లను పెట్టి అయోమయం సృష్టించారని మండిపడ్డారు. ఈ విభజనపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సెకండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ ఒకసారి వచ్చేది పట్టుకోనా సినిమా
ఇంతవరకు నెల్లూరు మున్సిపాలిటీగా అవతరించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ఇంత దారుణాతి దారుణంగా వార్డుల పునర్విభజన అనేది జరగలేదు. 54 వార్డుల నుంచి 72 వార్డులు అవుతున్నాయంటే ప్రజలందరూ కూడా సంతోషించారు. అరే మన కార్పొరేషన్ యొక్క హోదా పెరగబోతోంది, అభివృద్ధి పరంగా గానీ నిధుల పరంగా మనకి బాగా అభివృద్ధి జరగబోతుందని. కానీ ఈ వార్డు పునర్విభజన అనేటటువంటి చూసిన తర్వాత అనాదిగా 100 సంవత్సరాల నుంచి ఈ కార్పొరేషన్ మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి ఉన్నటువంటి ప్రాంతాలు, దళిత వాడలు, గిరిజన కాలనీలు, ముస్లిం మైనారిటీలు నివసించేటటువంటి ప్రాంతాలు, సామూహికంగా ఒక ప్రాంతం ఉన్నప్పుడు అది గాంధీ గిరిజన కాలనీ అయినా, వెంకటేశ్వరపురం అయినా, కుసుమర్జనవాడ, రాయపర్జనవాడ, అదేవిధంగా చింతారెడ్డిపాలెం, జెండా వీధి, కోటమెట్ట, ఈ ప్రాంతాలన్నీ కూడా ఒక కమ్యూనిటీకి చెందినటువంటి ప్రజలతో ప్రభుత్వమే పునరావాస కేంద్రంగా కావచ్చు, వాళ్ళకి నివాసాలు కల్పించేటటువంటి కేంద్రంగా కావచ్చు, ప్రభుత్వం స్థిరపరిచినటువంటి ప్రాంతాలని 4 ముక్కలు 5 ముక్కలు చేయడం అనేటటువంటిది ఇది అత్యంత దారుణాతి దారుణం. కూటమి పార్టీల యొక్క కార్యకర్తల ప్రయోజనాల కోసం ఈరోజు సామాజికంగా ప్రజలందరికీ అందుబాటులో ఉండేటటువంటి విధంగా వార్డుల పునర్విభజన అంటే పరిపాలనా సౌలభ్యం, ప్రజలకి అందుబాటు, ప్రజల సౌలభ్యం ఇవి చూడాలి. ఎస్సీ ఎస్టీలకి గిరిజన కాలనీ అంతా ఒకే వార్డులో ఉంటే అది గిరిజనులకు అనుకూలంగా అవుతుందని, దళిత వాడలన్నీ ఒకే వార్డులో ఉంటే అది దళిత వాళ్ళకి ఎస్సీలకు అనుకూలంగా ఉంటాయని చెప్పి ఒక ఏరియాని, ఒక రీహాబిటేషన్ని, ఒక దళిత వాడని, ఒక గిరిజన కాలనీని, ఒక ముస్లిం మైనారిటీలు నివసించేటటువంటి ప్రాంతాలని 3-4 ముక్కలుగా చేశారు. ఇది దారుణాతి దారుణం. ఉదాహరణకి ఈ పాతగా ఉన్నటువంటి 53వ డివిజన్ గాంధీ గిరిజన కాలనీ, ఇంతవరకు అది మున్సిపాలిటీ ఈ 70-80 సంవత్సరాల్లో గాంధీ గిరిజన కాలనీ ఎప్పుడూ కూడా ఒకే వార్డులో ఉన్నది. దానికి పెన్నా నదికి యువతల రంగనాయకులపేట, ఇదంతా ముస్లిం మైనారిటీలు నివసించేటటువంటి ప్రాంతం. మధ్యలో పెన్నా నది 1.5 కిలోమీటర్ అడ్డు ఉంది. గాంధీ గిరిజన కాలనీలో సగభాగాన్ని రంగనాయకులపేటలో కలపడం, సగభాగాన్ని వెంకటేశ్వరపురంలో కలపడం, వెంకటేశ్వరపురాన్ని 3 ముక్కలు చేసేట్టు జనార్దన్ రెడ్డి కాలనీలో కలపడం, వైకుంఠపురం గిరిజన కాలనీ 2 ముక్కలు చేసి ఇంకో ప్రాంతంలో కలపడం, రాయపరిజనవాడ దాన్ని 3 ముక్కలు చేయడం, చింతారెడ్డిపాలెం దాన్ని 2 ముక్కలు చేయడం. ఏంటి ఈ యొక్క గందరగోళ అయోమయ పరిస్థితి? అధికారులు చేశారా? ఎడైనా ప్రైవేట్ కన్సల్టెన్సీ ఏజెన్సీల నుంచి కూర్చొని ఇష్టానుసారంగా గీతలు గీశారా? ఇది సరైనటువంటి పద్ధతి కాదు. తక్షణమే ప్రజల నుండి వచ్చినటువంటి ప్రతిపాదనలు, ప్రజాప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీల నుంచి వచ్చినటువంటి ప్రతిపాదనలు వీలైతే అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి ప్రజలకి సౌలభ్యంగా ఉండేటటువంటి విధంగా ఈ యొక్క వార్డుల పునర్విభజన ఉండాలి. వార్డుల సరిహద్దులు చెప్పేటప్పుడు సర్వే నంబర్ల పేరుతో పలానా సర్వే నంబర్ నుంచి ఈశాన్యం వైపుకి, తూర్పు వైపుకి, దక్షిణ వైపుకి అంటున్నారు. మీరు టెక్నికల్ గా సర్వే నంబర్లు మెన్షన్ చేయాలని కార్పొరేషన్ యాక్ట్ లో ఉండొచ్చు. కానీ సర్వే నంబర్లు మెన్షన్ చేసినప్పటికీ ప్రజలకు అర్థమయ్యేటటువంటి భాష, పలానా వెంకటేశ్వరపురం 4వ వీధి నుంచి, జెండా వీధిలో పలానా డోర్ నంబర్లో ఉన్నటువంటి పలానా దర్గా వీధి నుంచి కుడివైపుకి, ఈ తరహాగా ఇస్తే వార్డుల సరిహద్దులు ప్రజలకు అర్థమవుతాయి. అలా కాకుండా సర్వే నంబర్ 2206 నుంచి ఈశాన్యం వైపుగా, దక్షిణ వైపుగా 2206 మీ రెవెన్యూ సిబ్బందికే తెలియదు ఎక్కడ ఉంటుందో. పోయి మాస్టర్ ప్లాన్ లో ఎత్తుక్కోవాలి, లేదా సర్వేర్లను పిలిపించుకోవాలి, ఆ సర్వేర్లకు కూడా తెలియదు. ఇది మంత్రి గారి నియోజకవర్గంలో ఈ రాష్ట్ర పట్టణాభివృద్ధి పురపాలక శాఖ మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ యొక్క కార్పొరేషన్ లో ఇలా జరగడం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకి మంచిది కాదు. మీరు నిజంగా ప్రజల మద్దతు విజయం సాధించాలంటే మీరు అభివృద్ధి అంటున్నారు కదా, మీ అభివృద్ధి చెప్పి విజయం సాధించండి. ఈ చీలికలు పీలికలు చేసి మొక్కలు చేసి ప్రతిపక్షాలు ఎక్కడ ప్రజల ఆదరణ పొందుతాయో, ప్రతిపక్షాలు ఎక్కడ గెలిచేస్తాయో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం.